మనం ప్రతిరోజు టైం ట్రావెల్ చేస్తున్నామని మీలో ఎంతమందికి తెలుసు? ఒక పుట్టినరోజుకి ఇంకో పుట్టినరోజుకి మధ్య ఒక సంవత్సరం, కాకపోతే అది సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్, అలాగే అవర్ బై అవర్. అంటే ఒక గంటకి ఒక గంట మాత్రమే టైంలో ట్రావెల్ చేస్తున్నాం. అయితే మనం ఫిక్షన్ సినిమాల్లో చూసే విధంగా కొన్ని వందల ఏళ్ళు వెనక్కి, అలాగే కొన్ని వందల ఏళ్ళు ముందుకు వెళ్ళగలమా? అది ఇప్పటి పరిస్థితుల్లో అసలు టైం ట్రావెల్ సాధ్యమా? దాని గురించే ఈ వీడియో. పూర్తి వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టైం ట్రావెల్ అనేది చాలా సంవత్సరాల కింద నుంచి ఉన్న ఒక కాన్సెప్ట్. అయితే బాగా పాపులర్ అయింది మాత్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ తర్వాత. ఈ థియరీ తర్వాత టైం ట్రావెల్ ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందని, అలాగే దాని గురించి చాలా మందికి తెలిసింది. తర్వాత ఈ కాన్సెప్ట్తో కథలు, నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. అయితే మనం ఇప్పుడు టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యే రకరకాల మార్గాల గురించి తెలుసుకుందాం. టైం ట్రావెల్ వయా స్పీడ్. ఈ పద్ధతిలో టైం ట్రావెల్ చేయడం ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ అలాగే టైంకి సంబంధం ఉంటుంది. అలాగే మన విశ్వం మొత్తానికి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. అంటే మన విశ్వంలో ఏ వస్తువు కూడా లైట్ స్పీడ్తో ప్రయాణించలేదు. లైట్ స్పీడ్ అంటే కాంతి ప్రయాణించే వేగం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ థియరీ ప్రకారం మనం ఎంత వేగంతో ప్రయాణిస్తామో అంత స్లోగా టైంని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఉదాహరణకు 2 గడియారాలను తీసుకుందాం. ఒకదాన్ని భూమిపై ఇంటిలో, ఇంకో దాన్ని ఏరోప్లేన్ లో పెట్టి ఒకేసారి ఆన్ చేసాం అనుకోండి. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి గడియారాలను చెక్ చేస్తే భూమిపై ఉన్న గడియారం కన్నా విమానంలో ఉన్న గడియారం కొంచెం స్లోగా తిరుగుతుంది, అంటే సెకండ్స్లో. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ను 1971లో నిజంగానే చేశారు. విమానంలో టైం ట్రావెల్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే భూమి మీద ఉన్న టైంతో పోలిస్తే మనకు టైం చాలా స్లోగా రన్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు మానవులు ప్రయాణించిన ఎక్కువ స్పీడ్ గంటకు 39,937 కిలోమీటర్లు మాత్రమే, అంటే 11 కిలోమీటర్లు పర్ సెకండ్. ఈ స్పీడ్కి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ స్పీడ్కి చాలా తేడా ఉంది. టైం ట్రావెల్ వయా గ్రావిటీ. ఇది కూడా ఐన్స్టీన్ థియరీ అయిన థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. ఈ థియరీ ప్రకారం మనం ఎంత ఎక్కువగా గ్రావిటీని ఫీల్ అయితే